మీరైతే పిఠాపురం వర్మకి ఏమని సలహా ఇస్తారు? క్లియర్ కట్‌గా ఆన్సర్ చేయండి. టీడీపీలో నుండి పోరాటం చేయాలి, వైసీపీలోకి వెళ్ళిపోవాలి, వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి. ఈ మూడిట్లో ఏది మీరైతే వర్మకు సలహా ఇస్తారు? ఈ వీడియో క్లియర్ కట్‌గా వర్మ చూస్తారు. కామెంట్ సెక్షన్ ఆయన ఓపెన్ చేసి ప్రతి కామెంట్ చదువుతారు. ఇది నా ప్రామిస్. సరేనా? 500 కామెంట్లన్నా పడాలి. ఆయనకి ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన గురించి అనేది క్లియర్ కట్‌గా ప్రతి ఒక్కళ్ళు అర్థమయ్యేలా కామెంట్ చేయండి. కామెంట్ చేశాకే వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఎందుకంటే నాకు మా టీమ్‌కి కొండంత బలం ఈ కామెంట్ ఇవ్వడం. దాంతో పాటుగా వర్మ నేరుగా మీరు ఇచ్చే కామెంట్ చదువుతారంటే, మీ సలహా చూస్తారంటే అంతకుమించి ఏం కావాలి? సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. వర్మని వైసీపీ వైపు లాగడం కోసం జగన్మోహన్ రెడ్డి ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారనే వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ మీడియాలో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా మౌనంగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి సోషల్ మీడియా అలాగే డిజిటల్ క్యాంపెయిన్లో ఒక తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించాలి అని భావిస్తున్నట్టుగా ఒక స్ట్రాంగ్ డిస్కషన్ ఆఫ్ పాయింట్ నడుస్తుంది. ఈ క్రమంలోనే వివాదాస్పద హీరో అయినటువంటి వివాదాస్పద పొలిటికల్ హీరో అయినటువంటి పిఠాపురం వర్మని తన వైపు తిప్పుకునేలాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక భారీ స్కెచ్ని సిద్ధం చేశారు. ఇప్పటికేం తెలుస్తుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి గెలుపు కోసం తన సీట్ని నేరుగా త్యాగం చేసి ఎన్ని సంవత్సరాలుగా తాను ఇండిపెండెంట్గా కూడా గెలిచినటువంటి ప్రాంతంలో టీడీపీ టికెట్ ఇవ్వబోతూ ఉండగా ఆ టికెట్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్కి ఇవ్వగా దగ్గరుండి పవన్ కళ్యాణ్కి ప్రచారం చేసి మరి పవన్ కళ్యాణ్ గెలిపించినటువంటి వర్మని ఈరోజు పక్కన పెట్టేసింది తెలుగుదేశం పార్టీ, పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్ ఆరోపణలు విపరీతంగా మొదటి నుంచి కూడా వినిపించాయి. దాన్ని సరిచేసుకోలేకపోయినటువంటి కూటమి రీసెంట్గా జరిగినటువంటి ఫ్లెక్సీల గొడవని బేస్ చేసుకుని వర్మని కంప్లీట్గా ఇన్ఛార్జ్ పదవి నుంచి పక్కన పెట్టేశారు. ఇది వర్మ ఏమాత్రం మింగుడు పడని, ఆయన ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేనటువంటి ఒక అతిపెద్ద ఇష్యూగా నడుస్తుంది ప్రస్తుతం. ఆయన కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మరి బయటకు వెళ్ళిపోయారు. అయితే ఈ ప్రాంతానికి, పిఠాపురం ప్రాంతానికి ఇన్ఛార్జిగా, వైసీపీ ఇన్ఛార్జిగా కనుక పిఠాపురం వర్మని పెడుతూనే ఒకవేళ 2029 ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఆయన్ని మంత్రిని చేస్తాను, డిప్యూటీ సీఎం ఇస్తాను అనేటువంటి ప్రామిస్ని కనుక జగన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే అప్పుడు రిజల్ట్ ఎట్లా ఉంటుంది, అప్పుడు ప్రజలు ఏ రకంగా దీన్ని కన్సిడర్ చేసుకుంటారు, అప్పుడు ఏం అర్థం చేసుకుంటారు ప్రజలు, అప్పుడు ఆయనకు ఒక బలం చేకూరుతుందో అప్పుడైనా సరే ఆయన మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యి వైసీపీలోకి వస్తాడా అంటే ఈ అప్రోచ్ని, ఈ ఆఫర్ని వర్మకి గనక జగన్మోహన్ రెడ్డి ఇస్తే అప్పుడు వర్మ వైసీపీలోకి వస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే డిస్కషన్లు అయితే నడుస్తున్నాయి. మరి దీని గురించి మీరేమంటారు? వర్మ నిజంగా మీ దగ్గరికి వచ్చి బాబు నాకు ఏం చేయాలో తెలియట్లేదు, నాకు సలహా ఇవ్వండి, ఎట్టెళ్తే బెటర్ రాజకీయంగా, నేను మిమ్మల్నే వచ్చి సలహా అడిగారబ్బా అనుకుందాం కాసేపు. టీడీపీ ఇట్లా చేసింది, వైసీపీ ఇట్లా చేసింది, ఇండిపెండెంట్గా అయితే ఇట్లా ఉంది నా పరిస్థితి, నాది పిఠాపురం, నేను ఏం చేస్తే బెటర్, మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? టీడీపీలోనే ఉండి పోరాటం చేయాలి, వైసీపీలోకి వెళ్ళిపోవాలి, సైలెంట్గా ఉండి వచ్చే ఎన్నికల్లో 2029లో ఇండిపెండెంట్గా పోటీ చేయాలి, ఏది చేస్తే బెటర్ అనుకుంటున్నారు? రాజకీయాల్లో ఏ అడుగు ఎటు పడితే బాగుంటుందో చెప్పలేం కాబట్టి ఎటు వెళ్తే బాగుంటుందో ఆయనకి సలహా ఇవ్వండి. ఈ వీడియో ఆయన చూసేలా, కామెంట్ చదివేలా చేస్తే ఇది నా బాధ్యత. కామెంట్ మస్ట్ అండ్ షుడ్గా చేయండి.